సత్యదేవ్ తెలుగులో ఒక మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే హీరోగా అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటివరకు కమర్షియల్గా పెద్ద సక్సెస్గా నిలవలేకపోతూ ఉన్నాయి. ఒక దశలో నాన్ స్టాప్గా హీరోగా సినిమాలు చేశాడు. బట్ ఏది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అని టాక్ తెచ్చుకోలేకపోయింది. కొన్ని సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అయ్యాయి అనిపించుకున్నప్పటికీ కూడా సత్యదేవ్ని హీరోగా లేదా స్టార్ హీరోగా మార్చేంత స్టఫ్ ఉన్నటువంటి కథనాలు ఇప్పటివరకు రాలేదు. బట్ ఫస్ట్ టైం ఈ కథ నన్ను హీరోగా నిలబెడుతుంది, కమర్షియల్గా నాకు పెద్ద హిట్ ఇస్తుంది, నా కెరీర్లో తిరుగులేని బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్లో చెప్పుకున్నాడు సత్యదేవ్. ఆ సినిమా కృష్ణమ్మ. వివి గోపాలకృష్ణ అనే అతను డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా రీసెంట్గా వస్తున్నటువంటి ట్రైలర్ చూస్తే కనుక ఒక రగ్గడు మాసు ఊరమాసు అర్బన్ బ్యాక్డ్రాప్ కంటెంట్ లాగా కనిపించింది. అందుకు తగ్గట్టుగా ఉన్నటువంటి సెటప్ చూస్తే ఒక ట్రైలర్లో ఒక డిఫరెంట్ లేయర్స్ చూపించారు. ఇది ఇలా ఉండొచ్చు, కథ ఇలా ఉండొచ్చు, కథనం ఇలా ఉండొచ్చు అని ఆడియన్స్ ఒక అంచనాకు వచ్చేలాగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఊహల్లోకి వెళ్ళిపోయేలాగా ట్రైలర్ కటింగ్ అనేది చేశారు. చాలా బాగుంది. ఒక రకంగా అది మిస్లీడ్ చేశామని డైరెక్టరే ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే ఆడియన్స్ని ఈ ట్రైలర్లో చూసింది ఏది సినిమాలో ఉండదు, మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ఇలాంటి కట్ చేశామని చెప్పాడు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న డైరెక్టర్ అంతే కాన్ఫిడెంట్గా ఈ సినిమాని కమర్షియల్ సక్సెస్ వైపు టర్న్ చేసేలాగా రూపొందించాడా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో కృష్ణమ్మ సినిమాని కథగా చూసుకున్నట్లయితే ఇంచిపేట అనే ఒక ప్రాంతంలో, విజయవాడలోని ఇంచిపేట అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు అనాథ కుర్రాల కథ ఇది. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు, చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా వెనకన్నటువంటి అంత స్నేహం వీరి మధ్య ఉంటుంది. వీళ్ళ పేర్లు వచ్చేసి ఇంచిపేట భద్ర, కోటి, శివ. అయితే ఇందులో శివ అనే కుర్రాడు, ఈ భద్ర, కోటి అనే వాళ్ళు కొంచెం రగ్గుడుగా మాస్గా ఉంటూ లోకల్గా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవసరమైతే పక్క వాళ్ళకి గంజాయి అమ్మి పెడతా ఉంటారు. చేయని తప్పులు మీదేసుకొని జైలుకి వెళ్ళొచ్చి ఆ డబ్బుల ద్వారా వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి భిన్నంగా ఒక కేసులో జైలుకి వెళ్ళొచ్చినటువంటి శివ అక్కడ నేర్చుకున్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ పని ద్వారా అతను ఆ పని పెట్టుకొని ఇక్కడ వీళ్ళకి భిన్నంగా బతుకుతూ ఉంటాడు. బట్ వీళ్ళ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ జీవితంలోకి మీనా అనే ఒక అమ్మాయి ఈ శివ అనే కుర్రాడు లైఫ్లోకి వస్తుంది. ఆమె అతని లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇలా ముగ్గురు జీవితంలో ఒక మార్పు వస్తుంది. అప్పటిదాకా ఆవారాగా, చిచ్చోరగా, బేవర్స్లాగా తిరిగినటువంటి ఆ మిగతా ఇద్దరు కూడా మారిపోయి మనకు కూడా ఒక లైఫ్ ఉండాలి, మనం కూడా ఒక మంచి జీవితాన్ని కోరుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో వాళ్ళకి పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పాడేరు నుంచి ఒక పెద్ద గంజాయి తీసుకురావడానికి వెళ్తారు. ఆ క్రమంలో పోలీసులకు పట్టుబడతారు. అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ మీద వేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రాబ్లం కోసం డబ్బులు కావాలని గంజాయి తీసుకురావడానికి వెళ్ళారో ఆ గంజాయి కేసు పక్కన పెట్టి చాలా చిన్న కేసు, ఇది మీరు ఒప్పుకుంటే కనుక అంతే మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి అవతల పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా కొంతమంది వీళ్ళని చేసేసరికి ఒప్పుకుంటారు. నిజానికి వాళ్ళకి ఆ కేసు ఏంటనేది తెలియదు, ఆ కేసు వెనక ఉన్నటువంటి తీవ్రత ఏంటనేది తెలియదు, అయినప్పటికీ ఒప్పుకుంటారు. మరి ఇంతకీ ఆ కేసు ఏంటి, వీళ్ళు ఒప్పుకున్న తర్వాత ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి మనుషులు ఎవరు, ఆ కేసులో ఉన్నటువంటి ఇన్సిడెంట్కి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది మనం తెర మీద చూడాలి. విజయవాడ బ్యాక్డ్రాప్లో వచ్చేటువంటి సినిమాలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టౌన్స్ పేర్లు, చిన్న ఉంటాయి కదా, సెంటర్స్ పేర్లు అనేది కొంచెం ప్లస్ పాయింట్గా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే ఇంచిపేట అనే ఒక ప్రాంతంలో జరిగేటువంటి కథ అక్కడ ప్రజలకి ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇంచిపేట అనేది కూడా కొంచెం మాస్కు దగ్గరగా ఉన్నటువంటి టైటిల్ లాగా ఉంది కాబట్టి మిగతా మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. అలాగా ఈ కథలో ఆ ఇంచిపేట ప్రాంతంలోని కుర్రాల కథగా మొదలై ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే చాలా స్లో నరేషన్ ఉంటుంది, ఏదో సోదులాగా ఉంటుంది, క్యాజువల్గా రకరకాల సన్నివేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లవ్ ట్రాక్ సత్యదేవ్కు ఉన్నటువంటి లవ్ ట్రాక్ అర్ధాంతరంగా వదిలేశారు. దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రీజన్ ఉంటే బాగుండేదేమో. ఆ తర్వాత శివ అనే కుర్రాడు లవ్ ట్రాక్ మంచి బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుంది అనుకుంటాను, దాన్ని డ్రాప్ చేస్తూ ఉంటారు. ఏదైతే వీళ్ళు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అద్భుతంగా ఉంటుందని చెప్పేసి దర్శకుడు కానీ మిగతా ఆర్టిస్టులు కానీ చెప్పుకున్నారు. అంత అద్భుతంగా ఏముండదు, చాలా సోగా ఉంటుంది అది. ఇక ఫైట్స్ ఇవన్నీ చూసుకుంటే రొటీన్. ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నప్పుడు, ఆ తరహా క్యారెక్టరైజేషన్స్ ఉన్నటువంటి సినిమాల్లో ఏదైతే స్టఫ్ ఉండాలో, ఏదైతే ఫార్ములాయిక్ స్టఫ్ ఉండాలో అంతవరకే కనిపిస్తుంది తప్ప ఫస్ట్ హాఫ్లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఇది ఇంటర్వెల్లో బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు కొంత నిరుత్సాహపరిచినా వీళ్ళంతో బిల్డప్ ఇచ్చారు తప్ప ఇందులో పెద్ద మ్యాటర్ అనేది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ అసలు కంటెంట్ మనకి ఎదురవ్వదు. నిజానికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే చేయని తప్పుని మేదేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఆ చేయని తప్పుని అమాయకుల మీద రుద్దేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఎలాగైనా వాళ్ళ చేత నిజాన్ని వాళ్ళే తప్పు చేశారని ఒప్పించేటువంటి పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ లేదా ఇతర వ్యవస్థలన్నీ కలిసి అమాయకులను ఎలా బలి చేస్తాయని చెప్పేదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా ఈ మూడు పాత్రలకి కనెక్ట్ చేసి ఉన్నటువంటి ఏదైతే ఆ లింక్ ఉందో ఆ లింక్ నిజంగా సర్ప్రైజింగ్గా ఉంటుంది. విజయవాడలోనే లేదా కొన్నేళ్ల క్రితం మనకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు ఒక 2-3 జరిగినట్టుగా మనం వార్తల్లో చూసాం. ఆ వార్తలను బేస్ చేసుకొని ఇచ్చిపేట అనేటువంటి ఒక మాస్ ఏరియాని
తీసుకొని ఈ రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఏర్పాటు చేసి ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్ అనే ఒకటి 3 కంటెంట్స్తో సెకండ్ హాఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి సినిమా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివి గోపాలకృష్ణ. ఒక రకంగా ఇది అతను చాలా కాన్ఫిడెంట్గానే కనిపించాడు. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ హాఫ్లో కనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని బలంగా చెప్పాడు, ఎఫెక్టివ్గా చెప్పాడు, అది ఆడియన్స్కు కరెక్ట్గా కనెక్ట్ అయ్యేలా చెప్పగలిగాడు. సో ఇందువల్ల సెకండ్ హాఫ్ చూసి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకులు కొంతవరకు సంతృప్తిగా ఉంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఒక మంచి సినిమా చూసాము, లేదా ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ చూసాము, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి బాండింగ్ ఉన్నటువంటి సినిమా చూసాం అనేటువంటి ఒక ఫీల్ తోటి ఆడియన్స్ బయటికి రావడం. అలాగే ఆ క్యారెక్టర్స్ని కూడా ఏదైతే ఒక క్యారెక్టర్ కోసం 3 ఆ చైన్ తప్పును మీదేసుకున్నారో ఆ క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం కూడా పగ తీర్చుకోసం కోసం ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ళు వీళ్ళు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పగ తీర్చుకొని క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్స్ కూడా ఎండ్ అయిపోతూ ఉంటుంది. అది కూడా ఒక మంచి జస్టిఫికేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు బతికినా మళ్ళీ జైలుకి వెళ్ళడమా లేదా జీవితాంతం కొట్టుకు సావడమా ఇదేదో ఉంటుంది. ఈ గొడవ లేకుండా ఆ క్యారెక్టర్స్ని కూడా క్లియర్గా ఎండ్ చేయడం అనేది దర్శకుడు మంచి ఎత్తుగడని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వెరీ యావరేజ్గా ఉంటుంది, ఇంకా చెప్తే బిలో యావరేజ్గా ఉంటుంది. రెగ్యులర్ ఫార్ములాయిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది, కాబట్టి అది కూడా పెద్ద అట్రాక్టివ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తను చెప్పాలనుకున్న పాయింట్ని బలంగా చెప్పాడు. ఆ పాయింట్ కరెక్ట్గా కనెక్ట్ అయితే కనుక సినిమాకి కమర్షియల్ సక్సెస్ కూడా కొంచెం పెద్ద కమర్షియల్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు సత్యదేవ్కి ఇలాంటి పాత్ర కొత్తే, తను ఎలాంటి పాత్ర అయినా తను సత్యదేవ్ చేయగలడు. సో ఈ మాస్ క్యారెక్టర్లో తను కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ మాస్ క్యారెక్టర్లో ఇంచిపేట భద్ర అనే పాత్రలో మంచి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే కోటిగా చేసినటువంటి మీసాల లక్ష్మణ్ కూడా బేసిక్లీ తనకు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి మరోసారి తను ఆ లుక్ చూపించగలిగాడు. ఇక శివ పాత్రలో నటించినటువంటి కృష్ణ అనే కొత్త కుర్రాడు, తను పర్వాలేదు, ఆ క్యారెక్టర్కి సంబంధించి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు. ఆ కృష్ణకి లవర్గా మేనా పాత్రలో నటించినటువంటి అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఈ సత్యదేవ్కి పెట్టినటువంటి పేరు ఆ అమ్మాయి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కంప్లీట్ డల్గా ఉండి ఆ క్యారెక్టర్కి అసలు ఏ క్యారెక్టరేషన్ లేకపోవడం, పూర్తిగా అసలు అది అవసరం లేని పాత్రలాగా కూడా అనిపిస్తుంది. దాన్ని అంతకంటే దారుణంగా ఎండ్ చేశాడు దర్శకుడు. అది కొంత సినిమాకి మైనస్గానే చెప్పాలి. పాటల పరంగా చూసుకుంటే 2 పాటలు చాలా బాగున్నాయి, నేపథ్య సంగీతం బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో అది ఆ నది చుట్టుపక్కల కానీ విజయవాడ ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా విజయవాడలో చేశారు. అవన్నీ బాగా క్యాప్చర్ చేశారు. నిజానికి విజయవాడకి బాగా తెలిసిన వాళ్ళకి ఆ లొకేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా తెలిసిపోతుంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉన్నటువంటి కృష్ణమ్మ సెకండ్ హాఫ్కి వచ్చరికి కొంతవరకు అబోవ్ యావరేజ్గా మారుతుంది. ఆ అబోవ్ యావరేజ్ మాత్రమే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్గా బయటకు వస్తే కనుక కృష్ణమ్మకి కొంత కమర్షియల్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంది.